అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. వాంకడే స్టేడియంలో నిన్న ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో మనందరికీ తెలిసిందే, పరుగుల వరద పారింది. చివరిగా ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది. కానీ మ్యాచ్ మొదలవడం కంటే ముందు ఒక 2 నిమిషాలు ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ప్లేయర్లు కూడా మౌనాన్ని పాటించారు, నిశ్శబ్దాన్ని పాటించారు. వాంకడే స్టేడియం మొత్తం కూడా నిశ్శబ్దంగా మారినటువంటి సన్నివేశం నిన్న కనిపించింది. దానికి కారణం లెజెండరీ సింగర్ గాన కోగిల ఆశా భోంస్లే కన్నుమూయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆమె ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. బహుళ అవయ ఫెయిల్యూర్ కారణంగా ఆమె మరణించినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతికి నివాళిగా వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు మౌనాన్ని పాటించారు. అంతేకాకుండా నల్ల బ్యాండ్లు కూడా ధరించి మ్యాచ్ను ఆడడం జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రీడాకారులు మైదానంలో 1 నిమిషం మౌనం పాటించి ఆశా భోంస్లే ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె గౌరవార్థం నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగుతున్నట్లు ముంబై ఇండియన్స్ జట్టు తమ సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. భారతీయ సంగీతానికి, సినీ పరిశ్రమకు ఇది తీరని లోటని కూడా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంటరీలో పేర్కొన్నారు. 7 దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో ఆశా భోంస్లే వివిధ భారతీయ భాషలలో 12,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మ విభూషణ్, దాదా సాహెబ్ పాల్కే అవార్డులతో సత్కరించింది. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా, వారితో పాటుగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె అంత్యక్రియలను ముంబైలో పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లుగా మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షేలార్ ప్రకటించారు. ఆశా భోంస్లే మరణంతో ఒక శకం ముగిసిందని, ఆమె సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచిందని ఆయన అన్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లోయర్ పారెల్లోని ఆమె నివాసంలో అభిమానులు, ప్రజల సందర్శనార్థం భౌతికాయాన్ని ఉంచుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు జరుగుతాయని షేలార్ తెలిపారు. తీవ్రమైన ఆయాసం, ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమెను శనివారం సాయంత్రం ఆసుపత్రికి చేర్పించారు. బహుళ అవయవాలు ఫెయిల్యూర్ కారణంగా ఆమె మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. 1933లో జన్మించిన ఆశా భోంస్లే కొన్ని దశాబ్దాల పాటు తన అద్భుతమైనటువంటి గానంతో భారతీయ సంగీత ప్రపంచాన్ని ఏలారు. వేల సంఖ్యలో పాటలు పాడి శాస్త్రీయ సంగీతం నుంచి పాప్ వరకు అన్ని ప్రక్రియలలో తనదైన ముద్ర వేశారు. ఆమె మృతి పట్ల దేశవ్యాప్తంగా సంగీత, సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.